గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. వీడియో నెంబర్ 13 ఆర్ 14 అనుకుంటాను. ఒకసారి చూడండి. ఈరోజు ఏంటంటే సేవింగ్ సొల్యూషన్స్‌లో ఆన్ బాండ్ గ్యారంటీ రెగ్యులర్ ఇన్‌కమ్ పాలిసీలో ఇంకొక పాలిసీ ఉంది. ఇది ఒక్కటి చెప్పుకుంటే రెగ్యులర్ ఇన్‌కమ్ పాలిసీలు అనేది క్లియర్ అయిపోతుంది. అది కూడా ఆన్ బాండ్ గ్యారంటీ. ఓకేనా? దాంట్లో ఫార్చ్యూన్ గ్యారంటీ సెక్యూర్. ఇది కూడా మనకి 3, 4 ఆప్షన్స్ ఉంటాయి. 4 ఆప్షన్స్ ఉంటాయి దీంట్లో. అంటే ఇమ్మీడియేట్ ఇన్‌కమ్ ఉంటుంది, రెగ్యులర్ ఇన్‌కమ్ ఉంటుంది, ఎండోమెంట్ ఉంటుంది, డిఫర్మెంట్ పీరియడ్ ఉంటుంది. ఇవన్నీ చూసుకోవచ్చు. ఇంకోటేందంటే వాలిడ్ ఫ్యూచర్ ఇవన్నీ నేను చెప్తాను. మనకి టాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి, రైడర్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఒక్కసారి ఇక్కడ చూడండి. మినిమమ్ ఏజ్ లిమిట్ 0-65 ఇయర్స్ ఉండొచ్చు. ఇది కూడా సేమ్ ఒక 25, 30 ఇయర్స్ ఉన్న క్యాండిడేట్‌కి బెస్ట్ పాలసీ. దీంట్లో కూడా బీపీఆర్ ఉంటుంది కాబట్టి. బీపీఆర్ ఉన్న ప్రతి ఒక్క పాలసీని గుర్తుపెట్టుకోండి బ్లైండ్‌గా. 85 ఇయర్స్ వరకి ఇన్సూరెన్స్ కవరేజ్‌లు ఉంటాయి. బీపీఆర్ బెనిఫిట్స్ వస్తాయి. దాన్ని బట్టి పాలసీ టర్మ్‌ని బట్టి మీరు బీపీఆర్ బెనిఫిట్‌ని బట్టి ఏ పాలసీ ఇవ్వాలన్నా డిసైడ్ చేయాలి. ఈ 25, 30, 35 ఇయర్స్ ఉన్న క్యాండిడేట్‌కి ఎస్ఐపి గాని, ఎఫ్‌జి సెక్యూర్ గాని, ఫార్చ్యూన్ గ్యారంటీ సెక్యూర్ గాని, ఫార్చ్యూన్ గ్యారంటీ సుప్రీం గాని ఈ 2, 3 పాలసీలు ఇవ్వాలి. ఎప్పుడైతే 35, 40 ఇయర్స్ పైన ఉంటారో వాళ్ళకి ఫార్చ్యూన్ గ్యారంటీ ప్లస్ అనే పాలసీ చెప్తే బావుంటుంది. ఇక్కడ చూడండి రెగ్యులర్ ఇన్‌కమ్ ఆర్ఓపి. 3 ఆప్షన్స్ ఉంటాయి దీంట్లో చెప్తుంటాను మీకు అర్థమైతుంటది. ఇది కూడా సేమ్ పీపీటీ, పీటీ ఇన్‌కమ్ పీరియడ్ మనం డిసైడ్ చేసుకోవచ్చు. ఇన్‌కమ్ పీరియడ్ అనేది. పాలసీ టర్మ్ 17 ఇయర్స్ వరకు ఉంటుంది. సేమ్ ఎఫ్‌జి ప్లస్ లాగానే దీంట్లో అడ్వాన్స్‌గా చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి. ఒకసారి చూడండి. దీంట్లో కూడా 20,000 మినిమమ్ ప్రీమియం 24,000 ఉంది. మనం యావరేజ్‌గా 50,000 పాలసీది ఇదన్నమాట. లిమిటెడ్ పే ఉంటుంది. 50,000 ప్రీమియం ఉంటుంది. మినిమమ్ ప్రీమియం 24,000 మనం 50,000 చెప్తాం. 12 ఇయర్స్ పేమెంట్ ఆప్షన్ 5 to 12 ఇయర్స్ పేమెంట్ ఆప్షన్ ఉంటుంది. పాలసీ టర్మ్ వచ్చేసి 17 ఇయర్స్ 12 ఇయర్స్ నుంచి 17 ఇయర్స్ ఉంటుంది. ఇది ఇన్‌కమ్ పీరియడ్. సేమ్ ఎఫ్‌జి ప్లస్‌లో కూడా ఇదే పాలసీ ఉంటుంది. 12 ఇయర్స్ పేమెంట్, 5 ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్, నెక్స్ట్ 30, 33. దాంట్లో అయితే 30 ఇయర్స్ వస్తది. దీంట్లో 33 ఇయర్స్ వస్తది. ఒక 3 ఇయర్స్ ఇన్‌కమ్ అనేది ఎక్స్‌ట్రా వస్తుంది. మేక్ యూర్ ఓన్ ప్లాన్. బేస్ ప్యాకేజ్ మేక్ యూర్ ఓన్ ప్లాన్ తీసుకోండి. నో పెట్టండి. రైడర్స్ 3, 4 యాడ్ చేయండి. 3 రైడర్స్ యాడ్ చేయండి. మీరు చేస్తున్నప్పుడు ఏమైనా డౌట్స్ వస్తే మొత్తం నోట్ చేసుకోండి. ఫ్రీగా ఉన్నప్పుడు నాకు కాల్ చేయండి, మెసేజ్ చేయండి. మీ డౌట్స్‌లకి క్లారిఫికేషన్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అట్లేం లేదు. ఎందుకంటే టైమ్ పీరియడ్ ఎక్కువగా అవ్వద్దనే ఉద్దేశంతోన ఒక్కటి చూస్తే చాలు. సేమ్ ఫార్మాట్ ఉంటది. చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉంటాయి ప్రతి పాలసీకి. అది చూడండి. ఇక్కడ ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా కొంచెం పెరుగుతూ ఉంటుంది ఈ పాలసీలో. ఏడీబీ, ఏటీపీడీ రైడర్స్, బీపీఆర్ రైడర్ కూడా ఉంటుంది. ఇది 79,000 రెగ్యులర్‌గా ఇన్‌కమ్ వస్తుంటుంది. 80 ఇయర్స్ వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటాయి. లాస్ట్ వచ్చే వరకి మనకి 32 లాక్స్ వరకి ఇన్‌కమ్ అనేది రావడానికి అవకాశం. మెచ్యూరిటీ అమౌంట్ వస్తుంది. సేమ్ ఎఫ్‌జి ప్లస్ లాగానే. కాకపోతే దీంట్లో కొంచెం ఇన్‌కమ్ టర్మ్ అనేది కొంచెం పాలసీ టర్మ్ అనేది ఒక 3 ఇయర్స్ పెరుగుతుంది. దీన్ని బేస్ చేసుకొని ఎఫ్‌జి చెప్పాలా? ఫార్చ్యూన్ గ్యారంటీ ప్లస్ చెప్పాలా? ఫార్చ్యూన్ గ్యారంటీ సెక్యూర్‌లో సేమ్ ఎఫ్‌జి ప్లస్ లాంటి ఆప్షన్ రెగ్యులర్ ఇన్‌కమ్ ఆర్ఓపి ఆప్షన్ చెప్పాలనేది మీరు డిసైడ్ చేసుకోండి. మళ్ళీ నేను ఒకసారి ఎప్పుడన్నా టైం ఉన్నప్పుడు ఒక వీడియో చేస్తాను. రెగ్యులర్ ఇన్‌కమ్ ఆప్షన్‌లో ఫార్చ్యూన్ గ్యారంటీ సెక్యూర్, ఫార్చ్యూన్ గ్యారంటీ ప్లస్, ఎస్ఐపి 3 పాలసీలకు డిఫరెన్స్. ఎగ్జాక్ట్‌గా ఏ పాలసీ ఎవరికి ఇవ్వాలి అనేది జస్ట్ ఏజ్ లిమిట్‌ని బేస్ చేసుకొని మనం ఎక్స్‌ప్లెయిన్ చేస్తే బావుంటుంది. ఓకే. ఇది మీరు చూడొచ్చు. హ్మ్. దీంట్లో గూడా ఫార్చ్యూన్ గ్యారంటీ సెక్యూర్, రెగ్యులర్ ఇన్‌కమ్ ఆర్ఓపి అనే ఆప్షన్ మీరు చూసుకోవాలి. ఓకేనా? సేమ్ 12 ఇయర్స్ పేమెంట్ ఉంటుంది. ఇన్‌కమ్ బూస్టర్ కొంచెం ఇన్‌కమ్ పెరుగుతూ ఉంటుంది. టోటల్‌గా ఇన్‌కమ్ అనేది ఇంటర్నల్‌గా 2 రకాలుగా డిస్పాచ్ అవుతుంది. ఎండ్ ఆఫ్ ది డే ఈ బెనిఫిట్ అయితే ఆన్ బాండ్ గ్యారంటీ అని చెప్పొచ్చు. ఇన్సూరెన్స్ కవరేజ్ దీంట్లో ఎఫ్‌జి ప్లస్‌లో ఉన్నట్టు 17 ఇయర్స్ వరకే ఉంటుంది. ఇన్‌కమ్ స్టార్ట్ అయిన తర్వాతే ఓన్లీ ఇన్‌కమ్ వస్తూ ఉంటది. మనకి రిటర్న్స్ వస్తూ ఉంటాయి. కానీ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉండదు. ఎస్ఐపికి, ఎఫ్‌జి సెక్యూర్‌కి
2, 3 పాలిసీస్‌కి డిఫరెంట్. పాలిసీ టర్మ్ ఎన్ని ఇయర్స్ వరకు ఉంటే అన్ని ఇయర్స్ వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. ఓకేనా? దాన్ని బేస్ చేసుకొని మనకి ప్రీమియం అనేది డిసైడ్ అయితుంది. ఎందుకంటే ఎక్కువ టైమ్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉందనుకోండి, బీపీఆర్ రైడర్ అనేది ప్రీమియం అనేది ఎక్కువ పడుతుంది. ఇన్‌కమ్ 17 ఇయర్స్ వరకు ఇన్‌కమ్ ఉంది కాబట్టి దీంట్లో బీపీఆర్ రైడర్ అమౌంట్ చూడండి జస్ట్ 1200 సంథింగ్ పడింది. రూ. 1200 దానికైతే 5000, 6000 రూపీస్ చార్జ్ చేస్తారు. ఇదండి ఫార్చ్యూన్ గ్యారంటీ సెక్యూర్‌లో ఇమ్మీడియేట్ ఇన్‌కమ్ ఆర్ఓపీ అనే ఆప్షన్. ఓకేనా? ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి. 30 ఇయర్స్ ఉన్న క్యాండిడేట్‌కి ఎఫ్‌జీ సెక్యూర్, ఫార్చ్యూన్ గ్యారంటీ సెక్యూర్, ఎస్ఐపి పాలిసీ, ఎఫ్‌జీ ప్లస్ పాలిసీ 3 తీసి ఇన్సూరెన్స్ కవరేజ్ ఎన్ని ఇయర్స్ వరకు ఉంటుంది, బీపీఆర్ యాడ్ చేయడము, ఇంకా అడిషనల్‌గా రైడర్స్ యాడ్ చేయడం, ఇవన్నీ చూసినంటే మీకు ఒక ఐడియా వస్తుంది. బెస్ట్ పాలిసీ మనం సజెషన్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకొక వీడియోలో ఫార్చ్యూన్ గ్యారంటీ సెక్యూర్‌లో నెక్స్ట్ ఆప్షన్ కూడా ఉంది. అది కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను.